నిన్నటి నుంచి కొంత పెట్రోల్ పంప్స్ దగ్గర కానీ లేకపోతే అదర్ ఫ్యూయల్ స్టేషన్ దగ్గర కానీ కొంత లాంగ్ క్యూస్ కానీ కొంత ప్యానిక్ బయింగ్ ఎక్కువ అవుతుంది. సో దాని గురించి పెట్రోల్ పంప్లో ఫ్యూయల్ అవైలబిలిటీ కానీ లేకపోతే ఎంఎస్ కానీ హెచ్ఎస్జీ కానీ దీని అవైలబిలిటీ గురించి మేము రివ్యూ చేసుకున్నాము. సో ఐ థింక్ ఇది మన దగ్గర సఫిషియెంట్ స్టాక్స్ ఉన్నాయి. ఐఓసీఎల్ కానీ బీబీసీఎల్ కానీ హెచ్బీసీఎల్కి సంబంధించిన కానీ మన దగ్గర సఫిషియెంట్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ సఫిషియెంట్ స్టాక్స్ ఉన్నాయి. బట్ ఇది నిన్నటి నుంచి హైదరాబాద్ నుంచి ప్యానిక్ బయింగ్ స్టార్ట్ అయింది కాబట్టి రాత్రి కూడా ఎక్కువ మన దగ్గర కూడా ప్యానిక్ బయింగ్ ఉంది. ఇప్పుడు మార్నింగ్ కూడా కొంత ఎక్కువ ప్యానిక్ బయింగ్ అవుతుంది. సో మేము దీన్ని రివ్యూ చేసాము. మన దగ్గర సఫిషియెంట్ స్టాక్స్ ఉన్నాయి. సిన్స్ ఎక్కువ మంది ప్యానిక్ బైతో ఎక్కువ ట్యాంక్ ఫుల్ చేసుకోవడం కానీ లేకపోతే ఎక్కువ పర్చేజ్ చేయడం వల్ల మన పెట్రోల్ బంక్ తొందరగా అయిపోతుంది. మళ్ళీ దాన్ని తొందరగా రీఫిల్ కూడా చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మేము సేల్స్ ఆఫీసర్స్ కానీ లేకపోతే ఈ ఏజెన్సీస్ ఆయిల్ కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మనం ఇంకో గుడ్ థింగ్ పెద్దపల్లి ఏంటంటే మన దగ్గర ఐఓసీఎల్ కానీ లేకపోతే హెచ్పిసిఎల్కి వాళ్ళ 2 డిపోస్ మన దగ్గర రామగుండంలో ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు పెట్రోల్ బంక్ ఖాళీ అవ్వకుండానే రీఫిల్ చేయడం జరుగుతుంది. సో ఈవెన్ బీపీసీఎల్ వరంగల్లోనే ఉంది కాబట్టి అది కూడా మనం ట్రాక్ చేస్తున్నాం. మా రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ ఏంటంటే దేర్ ఇస్ సఫిషియెంట్ స్టాక్ బికాస్ పెద్దపల్లిలో సఫిషియెంట్ స్టాక్ ఉంది. మనకి డిపోస్ కూడా ఉన్నాయి. ఎక్కడైనా పెట్రోల్ ఏమైనా బంక్లో అయిపోతే మనం వెంటనే రీఫిల్ కూడా చేస్తున్నాము. ఇది మనం రెగ్యులర్గా ట్రాక్ కూడా చేస్తున్నాము. కలెక్టరేట్ నుంచి మానిటర్ కూడా చేస్తున్నాం. దయచేసి ప్యానిక్ బయింగ్ ఏం అవసరం లేదు. సఫిషియెంట్ స్టాక్ ఉంది. థ్యాంక్ యూ.